అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కరిగే హిమము. రచయిత జాస్తి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, ఫోన్ రింగ్ అవ్వడంతో చేస్తున్న పని ఆపి రిసీవర్ తీసుకొని హలో అంది సునందిని. హలో వదినా, నేను సుధని. చెప్పు అంది సునందిని. ఊర్లో తిరునాళ్ళు మొదలవబోతున్నాయి. నువ్వు అన్నయ్య పిల్లల్ని తీసుకొని రండి. మీ అన్నయ్యతో మాట్లాడు. సుధా ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా రిసీవర్ అక్కడున్న టీపాయ్ మీద పెట్టి పనున్నట్టు వెళ్ళిపోయింది సునందిని. హలో సుధా, తిరునాళ్ళని పిలవడానికి ఫోన్ చేశావా? సునందిని. అమ్మ పిల్లల్ని తీసుకొని వస్తారులేమ్మా, నాకు పనులు ఉన్నాయి చెప్పాడు చెల్లెలి మనస్సు నొచ్చుకోకూడదని కృష్ణ. వదిన సంగతి కొత్తేం కాదు నాకు, అందుకే నువ్వు వదిన ఈసారి తప్పకుండా రావాలి, లేదంటే నా మీద ఒట్టు. కృష్ణ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేసింది సుధా. ఆ రాత్రి భార్యతో ఇద్దరినీ తప్పకుండా రావాలందని, లేదంటే తన మీద ఒట్టు అందని చెప్పాడు. సునందిని మాట్లాడలేదు, అటు తిరిగి పడుకుంది. కృష్ణ లైట్ తీసి పడుకున్నాడు. భార్యాభర్తల్ని కప్పేస్తూ సన్నని దోమతెర వాళ్ళిద్దరి మధ్య దూరం అనే అడ్డుతెరలా రెపరెపలాడుతోంది. మరో గదిలో పిల్లలు నానమ్మ తాతయ్య మధ్యలో పడుకొని కథ చెప్పించుకుంటున్నారు. కృష్ణ నిద్ర నటిస్తున్నాడు. వెళ్ళాలని ఉంది నందినితో కలిసి, కానీ తనేం చెప్పడు. తను రమ్మంటే వస్తుంది అంతే. తన ఇష్టాలతో పనేముంది అన్నట్టు బిహేవ్ చేస్తుంది. చాన్నాళ్ళు ఇలాగే దాంపత్య సమరాన్ని కొనసాగించారు. అతనికి విసుగొచ్చేసింది. రెండు మనస్సులు, రెండు తనువులు ఒకే ఊపిరిగా కలవాల్సిన చోట ఎందుకో తెలీదు నందిని నాకేం సంబంధం లేనట్లు శరీరాన్ని త్యాగం చేస్తున్న తీరు. కృష్ణ అటు నుండి ఇటు తిరిగాడు. నందిని ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆమె ఊపిరి తీసి వదిలినప్పుడు పూర్ణకుంభాల్లాంటి ఎద ఎగసిపడే అలలని గుర్తు చేస్తోంది. ఆమె పెదవులు నిద్రలోనూ నవ్వుతున్నట్టు ఉన్నాయి. అదరం మధురం అన్నట్టు అమృతం తాలూకు కొన్ని చుక్కలు పెదవులపై తడిలా చేరి మెరుస్తున్నట్టున్నాయి. అందుకోవాలనిపిస్తుంది. ఆమె అభ్యంతరం పెట్టదు. పుష్పం తుమ్మెదను ఆహ్వానించినట్టు ప్రేమతో ఆహ్వానించదు, నిర్లిప్తంగా అందిస్తుంది. అందులో ఆమె హృదయం ఉండదు. ఆఖరిసారి ఆమె హృదయంలోకి తొంగి చూడాలనుకొని భంగపడ్డ రోజు ప్రతి నిమిషం గుర్తొచ్చి వేధిస్తూనే ఉంది. రెండవసారి తల్లిగా మారిన సునందిని ఎప్పుడూ కనిపించనంత అందంగా కనిపించి అతని మతిని పోగొట్టింది. బాబుకి 21వ రోజు బారసాల అయ్యింది. నిండు పున్నమి జాపిల్లిలా ఉన్న భార్య ఒంటరిగా ఎప్పుడెప్పుడు కలుస్తుందా, ఎప్పుడెప్పుడు తన విన్నపాలు విన్నవించుకుందామా అన్న ఆరాటం అతనిది. బంధువులు ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నవాళ్ళు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నందిని రూంలోకి వెళ్ళింది. కృష్ణ ఆనందంతో నిశ్శబ్దంగా తలుపులు మూశాడు. ఆమె అతని రాక గమనించలేదు. చీర కొంగు కిందికి జారి ఉంది. జాకెట్ హుక్కులు పట్టకో రాకో అవస్థపడుతూ ఉంది. అతను వెనక నుంచి చేతులు రెండు ముందుకు చుట్టి మోహంగా అన్నాడు, బరువైన నీ పరువాలని బంధించడానికి నీకంత శ్రమ ఎందుకు చెలి? మే హెల్ప్ యూ? అతని బంధనానికి ఆమె ఉక్కిరిబిక్కిరయ్యింది. అతని చేతులు ఎక్కడ ఆగాయో అర్థమై షాక్ అయ్యింది. సడన్గా అతనికి అభిముఖంగా తిరిగింది. అతని కళ్ళలో ఏదో మత్తు ఉంది. అది ఆమెను ఆకాశపు టంచుల్లోకి లాక్కుపోవాలని తహతహలాడుతున్నట్టుంది. అవమానంతో రగిలిపోయిందామె. ఎప్పుడూ అదే ధ్యాస. ఆడది ఓ బాణం కాదు, ఎటు కావాలంటే అటు సంధించడానికి. ఆమెకో మనస్సుంటుందని, దానికి ఓ స్పందన కావాలని అనిపించదు. హృదయం లేని శరీరంతో పడక పంచుకోవడం బాగా అలవాటైపోయింది. ప్రతిసారి ఛీ అసహ్యం వేస్తోంది. నందిని నోటి వెంట ఆరోపణ. తెల్లబోయాడు. ఆమె కళ్ళ లోతుల్లోకి తొంగి చూశాయి అతని కళ్ళు ఆవేదనగా.
అక్కడ కనిపించిన ఏహ్యానికి తుల్లిపడ్డాడు. ఇన్నాళ్ళు తను హృదయం లేని శరీరంతో రమిస్తూ తనని తను రంజింపజేసుకుంటున్నాడా? ఆమె ప్రమేయం లేకుండా తను మాత్రమే తృప్తిని పొందుతున్నాడా? చిచ్చి అంటూ భార్య తిరస్కారం. కృష్ణ పట్టు సడలిపోయింది. ఆమెని మంచం మీదికి తోసి గబగబా బయటికి వచ్చేశాడు. గదిలోంచి వచ్చిన అన్నయ్య మొహంలో భంగపాటు గమనించింది సుధా. నందినిని ప్రేమించి కావాలని పెళ్లి చేసుకోవడం ఏకపక్షంగా జరిగిందేమో అని, అన్నయ్య తప్పు చేశాడేమోనని వాళ్ళ పెళ్ళైనప్పుడే అనుకుంది తను. కానీ నందిని మాత్రం ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదు. ఇష్టంగానో అయిష్టంగానో కాపురం చేసి 2 బిడ్డలకి తల్లయ్యింది. వదిన మోములో ఉండాల్సినంత ఆనందం ఎప్పుడూ తను చూడలేదు. వీళ్ళిద్దరి మధ్య దాంపత్య సంబంధం సరిగ్గా ఉన్నట్టు లేదు. అన్నను అడిగింది, వదినను అడిగింది, అటూ ఇటూ అమ్మను అత్తను అడిగింది. ఇద్దరిలో ఎవరూ బయటపడలేదు. ఏదో జరిగితే తప్ప వాళ్ళ సమస్య తీరదని వదిలేసింది సుధా. కృష్ణ మేనత్త వాళ్ళ ఊరు, నందిని వాళ్ళ ఊరు ఒక్కటే. ఓసారి తిరునాళ్లలో నందినిని చూసి మనసు పారేసుకున్నాడు. నిజానికి మేనత్త కూతురు ప్రశాంతితో అతని పెళ్ళి అని పెద్దవాళ్ళు అనుకునేవారు. సునందినిని చూశాక ప్రశాంతిని ఆహ్వానించలేకపోయాడు కృష్ణ. ఆ విషయం ప్రశాంతితో ముందు చెప్పాడు. పోనీ బావా, బతికించావు. ఇది పెళ్ళయ్యాక చెప్పి ఉంటే చచ్చేదాన్ని. అయినా నాకు బోరే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్న మొహాన్నే జీవితకాలమంతా చూడ్డం అంటూ ఆట పట్టించింది. అప్పట్నుంచి బావ ప్రేమ కావ్యానికి ఆమె శ్రీకారం చుట్టింది. అవసరం ఉన్నా లేకపోయినా బావ వచ్చిన ప్రతిసారి నందినిని పిలుచుకు వచ్చేది. కావాలని బావ గొప్పలు చెప్పేది. ఈ సోదంతా నాకెందుకే, నేను డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీ చేయడానికి మా మామయ్య వాళ్ళూరు వెళ్తున్నాను. ఈ కబుర్లన్నీ మరెవరికైనా చెప్పుకో అంటూ తేల్చేసింది నందిని ఓసారి. కృష్ణ ఉసూరుమన్నాడు. అతను ఇంటర్తో చదువు ఆపేసి వ్యవసాయంలోకి అడుగుపెట్టినవాడు. ఆమె చదువు తప్ప వేరే ఆలోచన లేనట్టు చెప్పేసింది. లక్కీగా సుధని నందిని అన్నయ్య భాస్కర్కి అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళమ్మాయి నందినిని అడగమని చెప్పాడు కృష్ణ. అలా ఉండిపోయిందనుకున్న ప్రేమ నన్నందుకో అన్నట్టు ముందుకొచ్చి నిలబడింది. వాళ్ళు ఎక్కువసేపు ఆలోచించలేదు. కృష్ణ నెమ్మది, అతడు వ్యవసాయం చేస్తున్న తీరుకి వాళ్ళు ముచ్చట పడిపోయారు. ఎక్కువగా ఆలోచించకుండానే నందినిని అడగకుండానే తాంబూలాలు మార్చేసుకున్నారు. డేటు కూడా ఫిక్స్ అయిపోయింది. నందిని డిగ్రీ చేతికి వచ్చేసరికి పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. ఫస్ట్ నైట్ ఎంతో ఎగ్జైట్గా ఎదురు చూశాడు కృష్ణ. కోరుకున్న స్వర్గం కౌగిట్లోకి రాబోతోందని. నందిని పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది. క్షీరసాగర తనయలా మెరిసిపోతూ ఉంది. మల్లెల పరిమళం డామినేట్ చెయ్యాలని ముందుకొచ్చి అతన్ని మోహనాంకితుణ్ణి చేస్తున్నట్టుంది. రానని రాలేనని ఊరక అంటావు, రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు అంటూ ఆమె చుబుకాన్ని ఎత్తి అదరాల్ని చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కళ్ళు వాల్చుకుంది. ఆ రాత్రి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. తనువును మౌనంగా అర్పించింది. సిగ్గనుకున్నాడు కృష్ణ. తర్వాత చాలాసార్లు ఆమె కళ్ళలో భావాల కోసం వెతకబోయాడు. కానీ అవి ఎప్పుడూ ఏ భావాలు వ్యక్తం చెయ్యలేదు. మూసిన కళ్ళపై ముద్దు పెట్టినప్పుడు కానీ, నాభి చివరి అంచుల్లో ఆట్లాడుతూ చూసినప్పుడు కానీ రెప్పలు విడిపోనే లేదు ఎప్పుడూ. అతను చేయి వేసిన ప్రతిసారి మంచు మేఘం అవుతోందామె. వదులుకోలేని ప్రేమ అతనిది. తన కౌగిలిలో ఆమె ఎప్పుడు అగ్నిశిఖగా మండుతుందోనని ఆమె అణువణువు వెతుకుతూనే ఉన్నాడు. మార్పులేని మౌనం కాలంతో జతకట్టింది. పడక ఒక్కటైనా తనువులు పంచుకొని 3 ఏండ్లు. ఆమెకి అదేం పట్టదు. పిల్లల్ని తమ దగ్గర ఉంచి వాళ్ళిద్దరినీ వెళ్ళి రమ్మన్నారు పెద్దవాళ్ళిద్దరూ. కృష్ణ నందినిని తీసుకొని బైక్ మీద బయలుదేరాడు. 3 కిలోమీటర్ల దూరం ఆ ఊరు. పచ్చని పొలాల మధ్యనున్న మట్టి రోడ్డు. గోతుల్లో పడ్డప్పుడు కృష్ణని హత్తుకున్నా ఏం పట్టనట్టు కూర్చుందామే. అది హాయి అనుకోవాలో
యాదృచ్ఛికం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి అతనిది. ఊరు తిరునాళ్ల హడావిడితో వచ్చిన బంధువులతో కలకల్లాడుతూ స్వాగతం పలుకుతోంది. అన్నా వదినల్ని చూసి సుధ ఎదురొచ్చి కాళ్లకు నీళ్ళిచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేశారు. వదిన, మీరు మా గదిలో ఉండండి అంది సుధ. నందిని బ్యాగ్ తీసుకొని గదిలోకి వెళ్ళింది. కృష్ణ బావగారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. బావా అంటూ సుడిగాలిలా దూసుకు వచ్చేసింది ప్రశాంతి. నువ్వేం మారలేదే? కృష్ణ కంగారు దాచుకుంటూ నవ్వాడు. ఎందుకు మారాలి బావా? వరస మారిందా? పేరు మారిందా? ప్రేమ మారిందా? అన్నీ అలాగే ఉన్నాయి. ఈ ప్రశాంతి కూడా అలాగే ఉంది. నందినితో బోర్ కొడితే చెప్పు, నేను రెడీ. ప్రశాంతి మాటలకి అందరూ వేలాకోలంగా నవ్వుకున్నారు. కృష్ణ మాత్రం ఇబ్బందిగా గుమ్మం దగ్గర నిల్చున్న నందిని వైపు చూశాడు. ఆమె తనకేం సంబంధం లేనట్టు మౌనంగా చూస్తోంది. నందిని, మీ ఆయన్ని ఇక్కడున్నన్ని రోజులు నాకు వదిలేస్తావా? కవ్విస్తూ అడిగింది. నందిని మాట్లాడకపోయేసరికి కృష్ణ చెయ్యి పట్టుకొని లేవదీసింది. బావా, బైక్ మీద మనిద్దరం తిరిగి చాన్నాళ్ళయింది. రా బావా, మా ఇంటికి వెళదాం అంది చనువుగా గారాలు పోతూ ప్రశాంతి. అన్నయ్య ఇప్పుడే కదా వచ్చింది, ఇద్దరు కలిసి తర్వాత వస్తారులే. అదేం కుదరదు. నువ్వు మీ ఆడబిడ్డని ఉంచుకో, నేను మా బావని తీసుకుపోతున్నాను. రా బావా, చెయ్యి గట్టిగా పట్టుకొని గుంజింది ప్రశాంతి. బైక్ తాళాలు తీసుకున్నాడు కృష్ణ. ప్రశాంతి నందినిని చూసి అల్లరిగా నవ్వింది. నందిని అలాగే చూస్తూ నిలుచుంది. కృష్ణ వెనక బైక్ మీద కూర్చొని అందరికీ టాటా చెప్పి కుడి చేతిని అతని నడుము చుట్టూ తిప్పింది ప్రశాంతి. సుధా నందిని వైపు చూసింది. మొదటిసారిగా తనకు సంబంధించిన భాగాన్ని ఎవరో బలవంతంగా లాక్కుపోతున్న ఫీలింగ్ మనస్సులో ఎంత దాచుకోవాలన్నా దాగక కళ్ళలో ప్రత్యక్షమయ్యింది. గుండె ఎందుకో దిగులుగా కొట్టుకుంది. ఆమెకి అర్థం కాని నొప్పి. వదినా, రా, నాకు వంటలో సాయం చేద్దువు కానీ అంటూ పిలిచింది సుధా. ఇద్దరు వంట చేస్తుండగా భాస్కర్ పిలిచాడు. సుధా రూంలోకి వెళ్ళొచ్చింది. అన్నయ్య ఎందుకు పిలిచాడు అని అడుగుతూ ఆగిపోయింది. సుధా చెక్కిళ్ళు కంది ఉన్నాయి. ఆమె ముంగురులు చెదిరి ఉన్నాయి. పెదవులు తడిచి దాచుకోలేనట్లు అవస్థపడుతున్నాయి. కళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక సిగ్గుతో దొంగ చూపులు చూస్తున్నాయి. భాస్కర్ మళ్ళీ పిలిచాడు. నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అంది నందిని. ఆమె అలా అనగానే వెళ్ళిపోయింది సుధా. వంట పూర్తి చేసి తన గదిలోకి అడుగు వెయ్యబోయి ఆగిపోయింది నందిని. గది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. భాస్కర్ భార్యని వదలలేనట్లు గట్టిగా కౌగిట్లో బంధించాడు. వదలండి బాబు, ఇన్నాళ్ళైనా సరే ఇదే అల్లరి. ఈ గది మీ చెల్లికి బావకి ఇచ్చేశాము. 2 రోజులు బుద్ధిగా ఉండాలి తమరు అంటూ అల్లరిగా అతని ముక్కుబట్టి లాగింది సుధా. చటుక్కున ఆమె అధరాల్ని చప్పరించి వదిలాడు భాస్కరు. ఆ దృశ్యం చూడగానే ఒంట్లో ఏదో వేడి ఆవిర్లు కమ్ముకుంటూ బయటికి వచ్చేసింది. రక్తం నరనరాల్లో గజిబిజిగా పరిగెత్తుతున్నట్టు నిలబడలేకపోయింది నందిని. మై గాడ్, 2 రోజులు ఆలోచించు. స్లీపింగ్ పిల్స్ అవసరమేమో, అసలే అలసిపోతున్నావు. ఆమె ముంగురులతో ఆటాడుకుంటూ మరింతగా దగ్గరకు లాక్కున్నాడు భాస్కరు. అబ్బా, వదలండి, మీ స్లీపింగ్ పిల్స్ మీ దగ్గరే ఉంచుకోండి. నందిని చూస్తే బాగుండదు అంటూనే భర్తకి మరింత చనువు ఇస్తోంది సుధా. సునందిని పను ఉన్నట్టు సన్నజాజుల పందిరి దగ్గరకు పరిగెత్తి మొగ్గలు కోస్తూ తనలో కలిగిన అలజడిని దాచుకునేందుకు ప్రయత్నిస్తోంది. తల్లి ఏదో అడుగుతుంటే ఆ ఊ అంటూ పరధ్యాసగా సమాధానాలిస్తోంది. రాత్రైనా కృష్ణ రాలేదు. ప్రశాంతి వచ్చింది. నైట్ డ్రెస్ ఇవ్వమన్నాడు అంటూ. బావ లేకుండా ఈ రాత్రి ఉండగలవు కదా? నందిని కళ్ళలోకి చూసి నవ్వింది ప్రశాంతి. మాట్లాడకపోయేసరికి ప్రశాంతి తిరిగి అంది. కొంచెం కష్టమే, బావ చేతిపట్టు అలాంటిది. ఓసారి ఏం జరిగిందో తెలుసా అంది. నందిని మౌనంగా వింటోంది. దూర జామకాయ కోయడానికి కాళ్ళు ఎత్తి ప్రయత్నిస్తుంటే ఎప్పుడు వచ్చాడో బావ అమాంతం పైకెత్తి ఇప్పుడు కోసుకోవే, ఎన్ని కావాలంటే అన్నీ అన్నాడు. ఇంకేం కోస్తాను, 16 ఏళ్ల వయస్సు, ఒళ్ళంతా వేడిసెగ. బావ చేతుల్లో ఏం మాయ ఉందో కానీ ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది.
నువ్వు చెప్పు, నీకెలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు నందిని ముఖం ఎర్రబడింది. గదిలోంచి నైట్ డ్రెస్ తెచ్చి ఇచ్చి ఇంక వెళ్ళు అన్నట్టు చూసింది. ప్రశాంతి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రేయి కరుగుతూ ఉంది. సునందినికి నిద్ర రావడం లేదు. గదిలో అన్నా వదినల మధ్య జరిగిన దృశ్యం, ప్రశాంతి కృష్ణ గురించి చెప్పడం, చెప్పలేనంత అలజడి మదిలో. ఏనాడో దూరం అయ్యింది తనువు, అయినా కృష్ణ పక్కన లేకుండా నిద్రపోనంటోంది. అతని ఫీలింగ్స్తో తన ఫీలింగ్స్ కలవలేదు. ఎందుకో తన హృదయాన్ని కదిలించలేకపోయాడు. దూరం సుదూరం అయిపోయింది. ఎందుకు? ఇద్దరి మధ్య ఇష్టమో అయిష్టమో తెలీదు. అతను తన ప్రాపర్టీ, ఎక్కడికి పోడనుకుంది. ప్రశాంతి అలా ఎలా? అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో నిద్రపోయింది. కృష్ణ ప్రశాంతి ఒకరితో ఒకరు చనువుగా భరించలేని బాధ. ఏమైంది నందిని? కృష్ణ ఎదురుగా, ప్రశాంతి లేదు అతని పక్కన. ప్రశాంతి చాలా గొడవ చేసింది వెళ్ళనివ్వనని. నువ్వు గుర్తు వచ్చేశాను. అర్ధరాత్రి అతని అపాలజీ మనస్సుకు ఊరటగా అనిపించింది. హృదయం కరిగి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేస్తున్నాయి. ఏమైంది? కంగారుగా అడుగుతున్న అతన్ని ఉప్పెనలా కమ్మేసింది. ఆమె పెదవులపైన ఉన్న కొన్ని తేనె చుక్కలు చనువుగా అతని పెదవులకు తాకాయి. చూడకూడదనుకుంటూనే ఆమె కళ్ళలోకి చూశాడు కృష్ణ. మధు ఒలకబోస్తూ ఆహ్వాన పత్రిక అందిస్తున్నాయవి. ఇంకేం, అతను ఛాంపియన్గా మారి ఆట మొదలుపెట్టేశాడు. అతని బ్యాటింగుకి సై అంటూ బౌలింగుకి సిద్ధమైపోయాయి ఆమెలోని అందాలు. అతని పరిష్వంగంలో ఆమె తనువు అగ్నిశిఖలా రగులుతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.